అందరికీ జై భీమ్. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రాజకీయ సమీకరణాలు రోజుకు ఒక రకంగా మారుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లా అంటే బాపట్ల జిల్లాలో సగమై ఉన్నటువంటి బాపట్ల జిల్లా నేడు బాపట్ల జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులుగా యువనేత అంటే ఇటీవల చిరాల్లో వైఎస్ఆర్సీపీ నుండి పోటీ చేసి ఓడిపోయినటువంటి కరణం వెంకటేష్ గారు, అంటే కరణం వెంకటేష్ గారు అంటే అందరికి పరిచయమైనటువంటి వ్యక్తి, కరణం బలరాం గారి కుమారుడు అనమాట. సో కరణం వెంకటేష్ గారు ఇప్పుడు బాపట్ల జిల్లా అధ్యక్షులుగా నియమితులయ్యారు. సో దీనికి సంబంధించి మనం కొన్ని విషయాలు చర్చిద్దాం. నిన్నటికి నిన్నే ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లా అంటే ప్రకాశం జిల్లాకు సంబంధించి జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులుగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి నియమించడం జరిగింది. ఆయన కూడా యువకుడు, గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రస్తుతం నిన్న వైఎస్ఆర్సీపీలో గెలిచినటువంటి 11 మంది, అతి తక్కువ మంది ఆ సీట్లలో కూడా దర్శి నుంచి బూచేపల్లి గారు గెలిచారు. సో ఆయన కూడా జిల్లా అధ్యక్షులుగా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు బాపట్ల జిల్లాకు సంబంధించి కరణం వెంకటేష్ గారు, అంటే ఈయన చిరాల నుంచి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది కదా. సో ఇప్పుడు కరణం వెంకటేష్ గారి మీద బాధ్యతలు పెరిగినాయని చెప్పుకోవచ్చు. జిల్లా అధ్యక్ష పదవి తీసుకోవడమే కాదు, జిల్లా అధ్యక్ష పదవికి వన్నె తెచ్చే విధంగా, అధ్యక్ష పదవిని ఫుల్ఫిల్ చేసే విధంగా, ఒక రకంగా చెప్పాలంటే పూర్తి స్థాయిలో దానికి న్యాయం చేసే విధంగా ఉండాలి. ప్రతి ఒక్క విషయంలో కూడా సమస్యలను ఎదుర్కోవాలి, పార్టీ నాయకులను సంతోషపెట్టాలి, పార్టీ కార్యకర్తలను సంతోషపెట్టాలి, ప్రతి కార్యక్రమానికి వెళ్ళాలి, పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్మదనం ఏదైతే ఉందో దాన్ని అధిష్టానానికి తీసుకువెళ్ళి చేరవేయాలి, తప్పులు ఒప్పులను సరిదిద్దుకుంటూ ఏవి చెప్పాలి ఏవి చెప్పకూడదు, అధిష్టానం దృష్టిలో మనం ఎలా ఉండాలి అని కొన్ని అంశాల మీద ఒక పట్టునైతే సాధించే పరిస్థితిలో జిల్లా అధ్యక్షులు ఉండాలి. సో ఈ పరిస్థితుల్లో గతంలో కరణం బలరాం గారు, టీడీపీ వాళ్ళ నాన్నగారు అయినటువంటి కరణం బలరాం గారు టీడీపీలో పార్టీ అధ్యక్షులుగా చాలా కాలం పనిచేశారు, చాలా ఫీల్డ్స్ పనిచేశారు. సో అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి పార్టీ అధ్యక్షులుగా చాలా కాలం పనిచేశారు. సో మరి వీళ్ళందరూ కూడా ఉన్నటువంటి ఆ జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలన్నింటినీ అందరినీ కూడా సంతృప్తిపరిచారా, వారితో సరైనటువంటి సత్సంబంధాలు కలిగి ఉన్నారా, వ్యతిరేకతతో ఉన్నారా అనేది మనం ఒకసారి ఆలోచిస్తే కొన్నిసార్లు ఫెయిల్ అయిన సంఘటనలు ఉన్నాయి, కొన్నిసార్లు సక్సెస్ అయిన సంఘటనలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ పరిస్థితి కరణం బలరాం గారి కుమారుడు వెంకటేష్ బాబు మీద జగన్మోహన్ రెడ్డి గారు అపారమైన నమ్మకంతో ఆయనకి పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారు. మరి ఇలాంటి సమయంలో పార్టీని ఎంతవరకు నడపగలరు అనేది మాత్రం ప్రజలంతా కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితి. సో పార్టీ అధ్యక్షులుగా జిల్లాలో ఉన్నటువంటి, అంటే ఇప్పుడు కొంత గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ఒక 3 నియోజకవర్గాలు కూడా బాపట్ల జిల్లా పరిధిలో ఉన్నాయి. 4 నియోజకవర్గాలు ప్రకాశం జిల్లాలో నుంచి 4 నియోజకవర్గాలు బాపట్ల కలిసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. సో ఇది మరి కరణం వెంకటేష్ గారు ఈ టాస్క్ని ఏ విధంగా ఫుల్ఫిల్ చేయగలరనేది మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది.